ఈ సర్వే కూడా మన సీఈఓ శ్రీ అష్ మఫారే గారు అన్ని స్థాపకులు మరియు అనుబంధ సభ్యులకు ఆయన తాజా సర్వేలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలపడంలో ప్రారంభమైంది. ఆయన ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై గర్వంగా ఉన్నారని చెప్పారు. మనం మన సీఈఓ గారు మరియు ఈ సాఫ్ట్వేర్ను రూపొందించిన టెక్నాలజీ బృందం చూపిన దిశను అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీ మఫారా గారు మరియు ఆయన బృందం చేస్తున్నది ఆయన కొత్త కంపెనీకి బలమైన పునాదులు వేసే పని. బిల్ మస్ట్ మరియు నేను ఆయన మా సహాయాన్ని కోరినందుకు గౌరవంగా భావిస్తున్నాము. త్వరలో ఏ శాతం స్థాపకులు మరియు అనుబంధ సభ్యులు ఈ సర్వేలో పాల్గొన్నారో మనకు తెలుస్తుంది. పాల్గొనగలిగిన వారు కానీ పాల్గొనని వారు కొత్త కంపెనీతో ఎంతవరకు కలిసి ఉన్నారో తెలియదు. శ్రీ మఫారా గారు మనం ఆయనతో మన ఆలోచనలు మన హృదయాలను పంచుకోవడానికి చూపిన సన్నద్ధతతో ఉల్లాసంగా లోతుగా ప్రభావితులయ్యారు. ఇది మనం ఆయనతో పాటు ఆయన టెక్నాలజీ బృందంతో సరైన అనుసంధానంలో ఉన్నామని చూపుతుంది. కేవలం సంతృప్తిని కొలిచే స్థాయి దాటిపోయి మనసులోని అసలు ప్రేరణలను బయటపెడుతుంది. మన అభిప్రాయం మన భవిష్యత్తుకు ఇంధనం అని ఆయన అన్నారు. దీనికి ఆయన ఇచ్చిన రూపకత్మక అర్థమేమిటంటే ఫీడ్బ్యాక్ అనేది ఎదుగుదల మరియు వ్యూహాత్మక వేగానికి శక్తినిచ్చే ఇంధనం. ఇంధనం లేకుండా శక్తివంతమైన ఇంజన్ కూడా మిలిచిపోతుంది. కంపెనీ ఇంజన్ అయితే ఫీడ్బ్యాక్ దానికి శక్తినిచ్చే ఇంధనం. తప్పు దిశలో వెళ్లకుండా సరికొత్త సమాచారం ఆధారంగా మార్గం సరిచేయవచ్చు. ఆవిష్కరణకు ఇంధనం సభ్యుల అవసరాలు సమస్యలు తెలిసి కొత్త ఉత్పత్తులు సేవలను సరైన విధంగా రూపొందించవచ్చు. ప్రేరణకు ఇంధనం గుర్తింపు అభినందన లాంటి ఫీడ్బ్యాక్ బృందాన్ని ఉత్సాహపరుస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇస్తుంది. ఫీడ్బ్యాక్ అంతర్దృష్టి చర్య ప్రభావం అనే చక్రం కంపెనీని ముందుకు నడిపిస్తుంది. ఫీడ్బ్యాక్ ముడి ఇంధనం విశ్లేషణ తర్వాత దొరికే అంతర్దృష్టి శుద్ధి చేసిన ఇంధనం చర్య ఇంజన్ ఆరంభం ప్రభావం ఫలితంగా వచ్చిన ప్రగతి. ఉదాహరణలు ఉత్పత్తి సరళీకరణ వినియోగం పెరగడం మార్కెటింగ్లో కమ్యూనిటీ భావన పెంపు కస్టమర్ నిబద్ధత పెరగడం కస్టమర్ సపోర్ట్లో అనుభూతి ప్రాధాన్యం సంతృప్తి పెరగడం స్థాపకులు అనుబంధ సభ్యులకు వ్యక్తిగత అభివృద్ధి ప్రణాళికలు ఉత్సాహం మరియు ఉత్పాదకత పెరగడం నైతిక ఉత్పత్తులు స్థిరమైన వ్యాపారం బ్రాండ్ ప్రతిష్ట పెరగడం. శ్రీ మఫారా గారు క్వాంటిఫై క్వాలిఫై అనే పదాలను వాడారు. అంటే సర్వే ద్వారా ఎంతమంది ఇంకా కంపెనీతో ఉన్నారో సంఖ్యలో తెలుసుకోవడం అలాగే వారి సమాధానాల ద్వారా ఎవరు ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడం. ఆయన ఇలా అన్నారు, కొన్ని రోజుల్లో ఫలితాలను వివరంగా పంచుకుంటాము. ఎటువంటి ఊహాగానాలు లేవు, కేవలం వాస్తవాలు మాత్రమే ఉంటాయి. మీ సూచనలు మాకు మార్గదర్శనం చేస్తున్నాయి. రాబోయే ప్రయాణం మీ వల్లే శక్తివంతమవుతుంది. ఆయన మన నిబద్ధత విశ్వాసం ఉత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. కలిసికట్టుగా మనం అభివృద్ధి ఆవిష్కరణ భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మళ్లీ నిరూపిస్తున్నాము. సంక్షిప్తంగా సర్వే ఆలోచనలు అభిరుచులు తెలుసుకోవడానికి పెట్టుబడి. వాటిని అమలు చేస్తే మాత్రమే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. ఇలాగే కంపెనీ అందిస్తుంది మరియు సభ్యులు కోరుతుంది సమన్వయం కావడం వల్ల విశ్వాసం ఆవిష్కరణ విజయాల సుస్థిర చక్రం ఏర్పడుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.